నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనమండి. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా. ఏ తెగులు మీ గుడారము సమీపించదు. ఆమేన్. సహోదరులారా, ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రకారం ఆ రక్తము మీ ఇళ్ళ మీద గుర్తు. ఆ గుర్తును చూసి సంహారుడు అంటే తెగులు, ఏ రోగము కూడా మీ గుడారము వద్దకు రాదు. ఆ గుర్తును చూసి ఏం చేస్తుందంటే ఆ తెగులు, ఆ కీడు అనేది మిమ్మల్ని దాటేసి వెళ్తుంది. మిమ్మల్ని దాటి వెళ్తుంది ఆ తెగులు. ఎందుకు అనంటే ఆ గుర్తును చూసి, వీళ్ళు నావారు, నా బిడ్డలు అనే గుర్తు అన్నమాట. ఆ రక్తము మీ ఇళ్ళ మీద గుర్తుగా ఉండును. ఇప్పుడు మనం యేసుక్రీస్తును ధరించుకున్న మన మీదకు ఏ తెగులు రాకుండా గుర్తు ఏం చూస్తున్నాడంటే ప్రభువు ముద్ర మనలో చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు కనుక, ఆయన రక్తాన్ని సిందించాడు కాబట్టి ఆ గుర్తు, యేసుక్రీస్తు ముద్ర అనే గుర్తు, బాప్తీసం అనే ముద్ర నీ మీద చూసినప్పుడు ఆ ముద్ర చూసి, ఆ గుర్తును చూసి సంహారకుడు అంటే ఏ తెగులు కూడా, ఏ రోగము కూడా నీ ఇంటిని సమీపించదు, నీ వద్దకు రాదు. సహోదరుడా, సహోదరి, ఈ ఆయన నమ్మాను, ఆయనతో నేను ఉన్నాను అంటము కాదు, ఆయన గుర్తు కూడా నీలో ఉండాలండి, నీ ఇంట్లో ఉండాలండి. కుటుంబం మొత్తము కూడా ఆయన గుర్తుతో నిండి ఉండాలి. ఆమేన్. ఆలస్యం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా లేట్ ఉంది కదా అని చెప్పి నువ్వు యెహోవా రక్షణలోకి వెళ్ళటానికి ఆలోచన చేస్తున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. యోచన చేసి ఆయన గుర్తు వేయించుకోవటానికి ఏమాత్రము కూడా ఆలస్యం చేయవద్దండి. పెళ్లి వస్త్రము లేకుండా పెళ్లి విందుకు కుమారుడా ఎలా వచ్చితివి అంటాడు కదా. కనుక నీవు నిశ్చయముగా ఆయన గుర్తు నీ మీద, నీ కుటుంబం మీద ఉండునుగాక. టైం ఉంది, ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దాంలే, తర్వాత తీసుకుందాంలే, తర్వాత ఆ గుర్తు గురించి ఆలోచిద్దాం అనే ఆలోచన చేయవద్దండి. ఆ గుర్తును చూసే సంహారకుడు కీడు నీ ఇంటికి రాదు. ఆమె ఆ గుర్తులో మీరు దేవుడు సన్నిధానంలో ఉండేలా చూసుకోండి. ఆమె ఆ గుర్తు మీకుండునుగాక.